హలో ఫ్రెండ్స్, ఇది ఔరంగాబాద్లో ఒక టూరిస్ట్ ప్లేస్ బీబీ కా మక్బరా. దీన్ని తాజ్ ఆఫ్ డక్కన్ అని కూడా అంటారంట. ఎందుకంటే ఇది చూడడానికి సేమ్ తాజ్మహల్ లానే ఉంటుంది. ఇక్కడ మెయిన్ గేట్ నుండి చూస్తే అచ్చం తాజ్మహల్ లానే ఉంది. నేనైతే తాజ్మహల్ ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇది చూడడానికి సేమ్ మూవీస్లో తాజ్మహల్ లాగే కనిపించింది. ఒక మంచి వ్యూ షూట్ చేద్దాం అనుకుంటే తనవగా నా మొబైల్ కనిపించాడు. సరే అని లోపలికి ఎంట్రీ ఇచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక బోర్డ్ కనిపించింది. దాన్ని స్కాన్ చేస్తే ఈ మాన్యుమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయంట. కానీ నాకైతే ఏ డీటెయిల్స్ రాలేదు. సరే అని నేను గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేసా. ఇది 1660లో ఒక ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ వాళ్ళ సన్ ఆజం షా వాళ్ళ మదర్ రాబియా-ఉల్ దౌరాని మెమరీగా ఈ టాంబ్ కట్టించాడంట. ఈ డీటెయిల్స్ అన్నీ చూస్తే నాకు 10th క్లాస్లో సోషల్ స్టడీస్ హిస్టరీ గుర్తుకొచ్చింది. అలా డీటెయిల్స్ చూస్తూ లోపలికి వెళ్ళిపోయాం. లోపలంతా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇందులో ఒక మస్జిద్ కూడా ఉంది, కానీ ఈ మస్జిద్కి ఎంట్రీ రెస్ట్రిక్టెడ్. సరే లోపలేముందో చూద్దామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాం. మెయిన్ గేట్కి ముందు ఇలా ఒక స్టేర్ కేస్ అండ్ దానికి ఒక గేట్ తాళం వేసి ఉంది. లోపల కొన్ని కాయిన్స్ కనిపించాయి. ఏంటా ఇది అనుకున్నాను. దీని గురించి ఏం డీటెయిల్స్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. సరే అని లోపలికి వెళ్ళి చూస్తే మధ్యలో రాబియా-ఉల్ దౌరాని టాంబ్ కనిపించిందన్నమాట. అక్కడ చూస్తే ఎంత డబ్బులు పడి ఉన్నాయో, పడి లేవు, డబ్బులు వేశారన్నమాట. సో ఇక్కడ ఏమైనా కోరుకొని డబ్బులు వేస్తే జరుగుతుందని నమ్ముతారేమో. అలానే ఇక్కడ ఏం రాసిలేదు. ఇది చూసి నాకు అలా అనిపించింది, అందరూ డబ్బులు వేస్తూ ఉంటే. సరే అని చెప్పి నేను కూడా గట్టిగా ఒక కోరిక కోరుకున్నాను. ఈ వీడియోకి ఒక 1,00,000 వ్యూస్ కావాలి అని చెప్పి 2 కాయిన్స్ వేసా ఒకేసారి. అండ్ సర్ప్రైజింగ్లీ నా 2 కాయిన్స్ ఎగ్జాక్ట్ మధ్యలోనే పడిపోయాయి. కానీ నా హస్బెండ్ దాన్ని క్యాప్చర్ చేయడమే మిస్ చేశాడు. షేట్ అనిపించింది. సరే అని చెప్పి ఇంకా లోపల అంతే, ఇంకా చూడడానికి ఏం లేదు. ఈ ఒక టాంబ్ ఉంటుంది అంతే. ఇది చూసాక ఇంకా బయట ఫొటోస్ దిగుతామని చెప్పి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే అక్కడ ఒక ఆమె వాళ్ళ మమ్మీకి ఫొటోస్ తీస్తుంది. ఆమె వచ్చి అమ్మాయి ఒకసారి నీ గాగుల్స్ ఇస్తావా అని అడిగింది. తీసుకోండి అని చెప్తే తెలుగు అంటే అవును తెలుగు, తెలంగాణ మాది అని అన్నాను. ఆమె వెంటనే మాది కూడా తెలంగాణ, మంచిర్యాల అని చెప్పింది. ఓ మంచిర్యాలనా, మాది గోదావరి కానీ పక్కనే అని చెప్పి అలా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఇంకా తెలుగు వాళ్ళం అన్నాక క్యాప్ కూడా అడిగిస్తుందా ఆంటీ. సరే ఫొటోస్ కోసమే కదా అని ఇచ్చేసాం. ఫొటోస్ దిగాక కొంచెం అటు ఇటు సైట్ సీయింగ్ చేసుకొని ఇంకా టాటా బాబాయ్ అని చెప్పేసి వచ్చేసాం.